ఈ వీడియోలో మనం సంచిత పౌనఃపున్యముల విభాజకానికి రేఖాచిత్రములు ఎలా నిర్మించాలో నేర్చుకోబోతున్నాం. దీన్నే ఇంగ్లీష్‌లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఇందులో మనం ఓజీవ్ అనే వక్రరేఖ గురించి తెలుసుకుంటాం. ఓజీవ్ కర్వ్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పరీక్షలో 100 మార్కులకు 53 మంది విద్యార్థులు పొందిన మార్కులకు సంబంధించిన వర్గీకృత దత్తాంశం క్రింది పట్టికలో ఇవ్వబడింది. ఇక్కడ మార్కులను తరగతిగాను మరియు విద్యార్థుల సంఖ్యను పౌనఃపున్యంగాను తీసుకుందాం. ఈ దత్తాంశం ఆధారంగా చేసుకొని ముందుగా సంచిత పౌనఃపున్యం కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని లెక్కించాలి. ఇందుకోసం ప్రతి తరగతి పౌనఃపున్యానికి దాని ముందు ఉన్న తరగతి పౌనఃపున్యాలను కలుపుతూ వెళ్ళాలి. ఉదాహరణకు 0 నుంచి 10 తరగతి అంతరం తీసుకుంటే దానికన్నా ముందు ఎటువంటి తరగతులు లేవు కాబట్టి మనకి సంచిత పౌనఃపున్యం 5 అవుతుంది. తర్వాత తరగతి అంతరం 10 నుంచి 20ని తీసుకుంటే దానికి ముందు ఉన్న పౌనఃపున్యం అంటే 5ని 3తో కలిపితే 5 + 3 = 8 అవుతుంది. అలాగే 20 నుంచి 30 తరగతికి సంచిత పౌనఃపున్యం అంటే ముందున్న తరగతుల పౌనఃపున్యాలను కలపాలి. 5 + 3 + 4 లేదా ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని ఈ తరగతి పౌనఃపున్యానికి కలపాలి. 8 + 4 = 12. అలాగే తర్వాత 30 నుంచి 40కు 12 + 3 అంటే 15, 40 నుంచి 50కు 15 + 3 అంటే 18, 50 నుంచి 60కు 18 + 4 అంటే 22, మిగిలిన విలువలు వరుసగా 29, 38, 80 నుంచి 90కు 45, 90 నుంచి 100కు 45 + 8 అంటే 53 మొత్తం విద్యార్థుల సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఈ దత్తాంశంలో మొదటి చిన్న భాగం తీసుకొని సంచిత పౌనఃపున్య గ్రాఫ్ అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ 0 నుంచి 10 తరగతికి సంచిత పౌనఃపున్యం 5గా ఉంది. అలాగే తర్వాత తరగతి 10 నుంచి 20లో సంచిత పౌనఃపున్యం 8గా ఉంది. ఇప్పుడు మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. 0 నుంచి 10 తరగతిలో 10 మార్కులు కలిపారా లేదా అని. ఎందుకంటే 10 నుంచి 20 తరగతిలో కూడా 10 ఉంది. ఈ సందేహం పోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఇక్కడ 0 నుంచి 10 తరగతి తీసుకుందాం. ఇది 0 మరియు ఇది 10. ఇక్కడ 0 నుంచి 10 అంటున్నాం. అంటే మనం సరిహద్దు విలువలు బౌండరీ వాల్యూస్ గురించి మాట్లాడతాం. కాబట్టి 0 నుంచి 10 అంటే 10ని కలుపుకోము. కానీ 10కి చాలా దగ్గరగా ఉన్న విలువలు ఉదాహరణకు 9.999 లేదా మధ్యలో ఉన్న ఏ విలువలైనా 0 నుంచి 10 తరగతిలోకి వస్తాయి. ఇక్కడ 0కి అలాంటి ఇబ్బంది లేదు కాబట్టి 0ని కూడా తీసుకుంటాం. దీన్ని ఈ విధంగా రాయవచ్చు. అంటే 0ని పరిగణలోకి తీసుకొని 10ని తీసుకోము. అంటే 0 కంటే ఎక్కువ లేదా సమానం మరియు 10 కంటే తక్కువ అని అర్థం. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంచిత పౌనఃపున్యములు తరగతి సరిహద్దులతో సంబంధం కలిగి ఉంటాయి కానీ వాటి అవధులతో కాదు. అందువల్ల సరిహద్దు విలువలను ఉపయోగించి ప్రతి తరగతిని మరియు వాటి సంచిత పౌనఃపున్యాలను నిర్వచిస్తాం. మొదటి విలువ తీసుకుంటే ఇక్కడ 10 కంటే తక్కువలో 10ని తీసుకోము మరియు 10 కంటే తక్కువ 5 మంది విద్యార్థులు ఉన్నారు. 20 కంటే తక్కువ అంటే 0 నుంచి 10 తరగతి మరియు 10 నుంచి 20 తరగతులలో ఉన్న విద్యార్థుల సంఖ్యలను కలపాలి. 5 + 3 = 8 లేదా 10 నుంచి 20 తరగతి సంచిత పౌనఃపున్యం 8 అంటే 20 కంటే తక్కువ 8 మంది విద్యార్థులు ఉన్నారని అర్థం. 30 కంటే తక్కువ అంటే పైనున్న 3 తరగతుల్లో ఉండే విద్యార్థుల సంఖ్యను కలపాలి. అదే 20 నుంచి 30 తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం కూడా 12. 40 కంటే తక్కువ అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య 15 అవుతుంది. ఇప్పుడు సంచిత పౌనఃపున్యాన్ని చిత్రీకరించడానికి బిందువులు పాయింట్స్ తయారు చేద్దాం. అవి 10, 5 అంటే 10 కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 5 మంది అని. తర్వాత 20, 8 అంటే 20 కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 8 మంది. అలాగే తర్వాత బిందువులు 30, 12 మరియు 40, 15. ఇక్కడ మనం సంఖ్య కంటే తక్కువ విలువలు తీసుకుంటున్నాం. ఈ బిందువులను పరిశీలించినట్లయితే x అక్షంపై తరగతి ఎగువ హద్దు విలువలు అప్పర్ బౌండరీస్
10, 20, 30, 40గా ఉన్నాయి. అలాగే y అక్షంపై సంచిత పౌనపున్య విలువలు 5, 8, 12, 15 ఉన్నాయి. ఇప్పుడు పూర్తి దత్తాంశాన్ని తీసుకొని ఇదే విధంగా సంచిత పౌనపున్యాలను బిందువులుగా మార్చుదాం. బిందువులు తయారు చేయడానికి x అక్షంపై తరగతి ఎగువ హద్దు మరియు y అక్షంపై సంచిత పౌనపున్య విలువలు తీసుకుందాం. మొదటి వరుసలో 10, 5 అవుతుంది. అంటే 10 మార్కుల కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులు 5గురు ఉన్నారని అర్థం. అలాగే తర్వాత బిందువు 20, 8. 20 మార్కుల కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులు 8 మంది ఉన్నారు. తర్వాత 30 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వారు 12 మంది. ఇదే విధంగా మిగిలిన బిందువులను కూడా రాయవచ్చు. 40, 15, 50, 18, 60, 22, 70, 29, 80, 38, 90, 45, 100 మరియు 53. ఈ బిందువులను గ్రాఫ్ తలంపై గుర్తిద్దాం. గ్రాఫ్ ఎలా తయారు చేయాలి? x అక్షంపై మార్కుల శ్రేణుల ఎగువ సరిహద్దులు, y అక్షంపై సంచిత పౌనపున్యాలు తీసుకోవాలి. ఇప్పుడు మొదటి బిందువైన 10, 5ని గుర్తిద్దాం. అంటే 10ని x అక్షంపై, 5ని y అక్షంపై తీసుకోవాలి. అప్పుడు బిందువు ఇక్కడ వచ్చింది. అలాగే తర్వాత బిందువు 20, 8, 30, 12, 40, 15, 50, 18. అంటే 50ని x అక్షంపై, 18ని y అక్షంపై తీసుకుని గుర్తించాలి. తర్వాత బిందువులు 60, 22, 70, 29, 80, 38, 90, 45. చివరిగా 100, 53. అంటే 100ని x అక్షంపై, 53ని y అక్షంపై తీసుకుని బిందువుని గుర్తించాం. ఈ బిందువులను కలుపుతూ గీత గీస్తే ఒక వక్రరేఖ వస్తుంది. ఈ వక్రరేఖ మొదట లోపలికి వంగి కాన్కేవ్ పుటాకార ఆకారం, తర్వాత బయటికి వంగి కాన్వెక్స్ కుంభాకార ఆకారంలో ఉంది. ఇది చూడటానికి ఎస్ ఆకారంలా కనిపిస్తుంది కదా, కాబట్టి దీన్ని ఎస్ ఆకారపు వక్రరేఖ అని పిలుస్తారు. లేదా ఈ వక్రరేఖకు మరొక పేరు ఓజివ్. ఈ ఓజివ్ అనే పదం 15వ శతాబ్దపు ఆర్కిటెక్చర్లో వాడే ఓజీ బొమ్మల నుండి వచ్చింది. ఓజీ అంటే ఇక్కడ ఉన్నట్టు పుటాకార వక్రంగా మొదలై ఇలా కుంభాకార వక్రంగా అంతమయ్యే ఆకారం. దీన్ని ఓజీ వక్రము అంటారు. ఈ వక్రరేఖలో సంఖ్య కంటే తక్కువ విలువలను పరిగణలోకి తీసుకున్నందున దీన్ని ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము లెస్ దాన్ ఓజివ్ అంటారు. ఈ రేఖాచిత్రాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం అవరోహణ ఓజివ్ మోర్ దాన్ ఓజివ్ను కూడా రూపొందించవచ్చు. అదే దత్తాంశాన్ని ఉపయోగించి అవరోహణ సంచిత పౌనపున్య వక్రమును నిర్మిద్దాం. దత్తాంశంలో ఒక చిన్న భాగం తీసుకుందాం. మనకు తెలుసు సంచిత పౌనపున్యములు తరగతి హద్దులతో సంబంధం కలిగి ఉంటాయి, వాటి అవధులతో కాదు అని. ఇప్పుడు ఏదైనా సంఖ్య లేదా అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. 0 కన్నా ఎక్కువ ఉండాలి. ముందుగా మొత్తం రాసుల సంఖ్య చూద్దాం. మొత్తం రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు 5 + 3 + 4 + 3 అంటే 15. కాబట్టి 0 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 15 మంది. తర్వాత 10 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య కనుగొనాలంటే ముందున్న తరగతి పౌనపున్యాన్ని వదిలేసి మిగిలిన విద్యార్థుల సంఖ్యను కలపాలి. 3 + 4 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 10. లేదా మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎలాగో తెలుసు కాబట్టి మొత్తం 15 నుండి ముందు తరగతి సంచిత పౌనపున్యాన్ని తీసివేయాలి. అంటే 15 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 10. 10 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 10 మంది విద్యార్థులు. అలాగే 20 లేదా అంతకన్నా ఎక్కువ అంటే 15 మైనస్ ముందున్న తరగతి సంచిత పౌనపున్యం 8ని తీసివేస్తే 7. అలాగే 30 కంటే ఎక్కువ అంటే 15 - 12 ఈజ్ ఈక్వల్స్ టు 3. అంతకు ముందు ఆరోహణ ఓజీ వక్రముకు చేసినట్లుగానే అవరోహణ వక్రము నిర్మించడానికి బిందువులను రాసుకుందాం. అవి వరుసగా 0, 15, 10, 10, 20, 7, 30, 3. ఇక్కడ x అక్షంపై 0, 10, 20, 30 అంటే తరగతి యొక్క దిగువ హద్దులు తీసుకున్నాం. అలాగే y అక్షంపై మనము లెక్కించిన సంచిత పౌనపున్య విలువలు తీసుకున్నాం. ఇదే విధంగా ఇప్పుడు మొత్తం దత్తాంశాన్ని తీసుకొని బిందువులను తయారు చేద్దాం. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 53. మొదటగా
0 లేదా అంతకంటే ఎక్కువ మార్కులకు బిందువు అంటే x అక్షంపై తరగతి దిగువ హద్దు 0 మరియు y అక్షంపై మొత్తం విద్యార్థుల సంఖ్య 53 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ 0 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. కావున బిందువు 0, 53. 10 లేదా అంతకంటే ఎక్కువకు x అక్షం విలువ 10 మరియు y అక్షంకు మొత్తం విద్యార్థుల సంఖ్య 53లో నుండి ముందున్న తరగతి సంచిత పౌనపున్యాన్ని తీసివేయాలి. అంటే 53 - 5 = 48. కావున బిందువు 10, 48. అలాగే 20 లేదా అంతకంటే ఎక్కువకు 20, మొత్తం రాసుల సంఖ్య 53 - ముందున్న తరగతి సంచిత పౌనపున్యం 8. 53 - 8 = 45. బిందువు 20, 45. అలాగే 30 లేదా అంతకన్నా ఎక్కువకు 30, 53 - 12 అంటే 41. బిందువు 30, 41. ఇదే విధంగా మిగిలిన బిందువులను లెక్కించగా 40 కంటే ఎక్కువకు 40, 38, 50 కంటే ఎక్కువకు 50, 35, 60 కంటే ఎక్కువకు 60, 31, 70 కంటే ఎక్కువకు 70, 24, 80 కంటే ఎక్కువకు తరగతి దిగువ హద్దు 80, y అక్షంపై 15. చివరిగా 90 కంటే ఎక్కువకు x అక్షంపై తరగతి దిగువ హద్దు 90, y అక్షంపై 53 - 45 అంటే 8. 90, 8 బిందువుగా వచ్చింది. ఇప్పుడు గ్రాఫ్లో ఈ బిందువులను గుర్తిద్దాం. x అక్షంపై మార్కుల తరగతి మరియు y అక్షంపై అవరోహణ సంచిత పౌనపున్యాలను తీసుకుందాం. ముందుగా మొదటి బిందువు 0, 53 అంటే 0ని x అక్షంపై 53ని y అక్షంపై తీసుకుంటే బిందువు ఇక్కడ వచ్చింది. అలాగే తర్వాత బిందువు 10, 48, 20, 45, 30, 41. తర్వాత 40, 38 అంటే 40ని x అక్షంపై 38ని y అక్షంపై తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బిందువులను గుర్తించగా 50, 35, 60, 31, 70, 24, 80, 15. చివరిగా 98 అంటే 90ని x అక్షంపై 8ని y అక్షంపై తీసుకొని గుర్తించాం. ఈ బిందువులను ఒకదానితో ఒకటి కలుపుతూ గీత గీస్తే ఒక వక్రం వచ్చింది. దీనిలో మనం OC వక్రరేఖను స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ కూడా ఒకవైపు బయటికి వంగి మరొక వైపు లోపలికి వంగి కనిపిస్తుంది. అందువల్ల ఇది కూడా ఒక OC వక్రరేఖ అవుతుంది. ఇక్కడ మనం సంఖ్య కంటే ఎక్కువ విలువలను పరిగణలోకి తీసుకున్నందున దీన్ని అవరోహణ సంచిత పౌనపున్య వక్రము (OC) అంటారు. ఏం నేర్చుకున్నాం? ఆరోహణ సంచిత పౌనపున్య వక్రరేఖను నిర్మించాలి అంటే మనం తీసుకునే బిందువులలో x అక్షంపై తరగతి యొక్క ఎగువ సరిహద్దు విలువలు మరియు y అక్షంపై సంచిత పౌనపున్య విలువలు తీసుకోవాలి. అలాగే అవరోహణ సంచిత పౌనపున్య వక్రరేఖను నిర్మించేటప్పుడు మనం తీసుకునే బిందువులలో x అక్షంపై తరగతి యొక్క దిగువ సరిహద్దు విలువలు మరియు y అక్షంపై పౌనపున్యాల మొత్తంలో నుండి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యంను తీసివేయగా వచ్చిన విలువలు తీసుకోవాలి. ఈ బిందువులను ఉపయోగించి గ్రాఫ్పై OC వక్రములను నిర్మించవచ్చు.